శ్రీమాత్రే నమః. నారాయణీ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఈనేడు ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర 2025-26 సంవత్సరమునకు ద్వాదశ రాశుల్లో 5వది అయిన సింహరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం వస్తుంది. ఇంక ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయంటే, ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగ్రహం ప్రస్తుతం రాజ్యస్థానంలో ఉండగా మే నుండి లాభస్థాన సంచారం జరుగుతుంది. శనిగ్రహం ప్రస్తుతం సప్తమ స్థాన సంచారం జరగగా తదుపరి అష్టమ స్థాన సంచారం జరుగుతుంది. రాహు ప్రస్తుతం అష్టమ స్థాన సంచారం తదుపరి మే నుండి సప్తమ స్థాన సంచారం జరుగుతుంది. కేతువు ప్రస్తుతం వ్యయమందు తదుపరి మే నుండి జన్మస్థాన సంచారం జరుగుతుంది. ఇంకా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంత న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చును. జాగ్రత్తగా చేసే పనిని నిశితంగా గమనించి చేయండి. మీకే తెలియకుండా తప్పుడు నిర్ణయం తీసుకొని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు, పని ఒత్తిడి, అధికారుల యొక్క దాష్టికం పెరిగే అవకాశం ఉంది. అందుకే కొంత ఓర్పు వహించి సమయస్ఫూర్తిగా ప్రవర్తించండి. ముఖ్యంగా వివాహం జరగని వారికి వివాహ ప్రయత్నాలు బాగుగా జరుగుతాయి. అయితే చివరికి వచ్చేటప్పటికి ఏదో కారణంతో అనుకోని ఇబ్బంది వచ్చి ఆగిపోయే అవకాశం ఉంది. బాధపడకండి. సామాన్యులకు కూడా ఎప్పటి నుండో నలుగుతున్న వివాదాలు కూడా ఇప్పటికి మళ్ళీ వెలుగులోకి వస్తాయి. దాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తే తప్పక ఎదుటివారు మీ ప్రయత్నాలను మిత్ర స్వభావంతో ఆహ్వానించి వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా తేలే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు తమ పట్టుదలను వదిలి కలిసి జీవించాలి. లేకపోతే మీరు మీ యొక్క అనుమానాల వల్ల వాటిని నిజాలు అనుకొని జీవితకాలం సరిపడా శిక్షని అనుభవించవలసి వస్తుంది. అందుకే మీరు ఏదైనా విషయం మాట్లాడాలి అనుకునే ముందు కొంత ఆలోచించండి. లేకపోతే వైవాహిక జీవితంపై వైరాగ్యం ఏర్పడి దాంతో తీసుకునే నిర్ణయాల వల్ల మీరు విపరీతంగా భవిష్యత్తులో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని బాధపడవలసిన అవసరం వస్తుంది. జాగ్రత్త. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి విజయావకాశాలు వస్తాయి. చదువుతున్నప్పుడు మీకు అనేక రకాలైన ప్రతిబంధకాలు ఏర్పడే దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడం అన్నది చెప్పదగ్గ సూచన. మీకు ఆకర్షించే వ్యక్తులు తారాసపడతారు. దాన్ని మీరు ఎంతవరకు అనవసరమో అవసరమో అన్నది వివేకంతో ఆలోచించండి. ఏప్రిల్ నుండి జూలై వరకు ఉన్న కాలంలో ఎక్కువ యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయానికి భుజబలం కాకుండా బుద్ధిబలం ఉపయోగించండి. లేకపోతే వైద్యశాలను సందర్శించవలసి వస్తుంది. జాగ్రత్త. వ్యాపారస్తులు ఉమ్మడిగా వ్యాపారం చేసే వారికి కొంత అభిప్రాయ భేదాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు కావాలనుకుంటే దానిపై పూర్తిగా అవగాహన పెంచుకోకుండా మీరు అప్పులు చేసి మాత్రం వ్యాపారం చేయకండి. అది పెద్ద ముప్పు కింద తయారవుతుంది. వ్యవసాయదారులకు కొంత రుణాలు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. జీవుల్ని పెంచి అమ్మేవారికి కొంత కలిసి వస్తుంది.
సహజంగా ఈ రాశి వారికి కొంత అహం అనేది ఉండటం చేత వీరికి ఎదుటివారిని ఎంతసేపు తక్కువ చేసి మాట్లాడే స్వభావం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం దాన్ని అదుపులో చేసుకోవాలి. లేకపోతే కనుక ఎక్కువ తగాదాలకి మీ అంతటి మీరే కారణం అవుతారు. ఇవన్నీ కూడా గోచారంపై చెప్పే ఫలితాలు మాత్రమే. మీ జన్మజాతకంలో గ్రహాలు దశ అంతర్దశ అన్నీ బాగున్నాయనుకోండి, ఈ ప్రభావం అంతగా మీకు ఇబ్బంది పెట్టదు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. పరిహారాలు సూచిస్తున్నాను, వాటిని చేసుకునే ప్రయత్నం చేయండి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి, అర్ధనారీశ్వర స్తోత్రం పఠనం చేయాలి, వైద్యశాలలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవ చేయండి, మందులు కొనివ్వండి. అలాంటివన్నీ చేస్తూ ఉంటే మీకు కొంత ఇబ్బంది అన్నది ఉండకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కనుక గోచారంలో ప్రభావం అన్నది తగ్గుతుంది. మళ్ళీ కన్యారాశితో కలుద్దాం. శ్రీమాత్రే నమః. నా యొక్క మిగిలిన వీడియోలన్నిటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీకు నచ్చితే నలుగురికి పంపండి, అభినందించండి, ముఖ్యంగా ఉచితంగా సభ్యత్వం పొందండి. శ్రీమాత్రే నమః.